హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి షర్ట్ క్లీనింగ్ పార్ట్ 2. అంటే ఇక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, పార్ట్ 1, పార్ట్ 2, 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఈజీగా అర్థం అవడానికి పార్ట్లుగా విభజిస్తున్నా షర్ట్ క్లీనింగ్ అనేది. అయితే ఈరోజు ఏంటంటే December 31 కదా ఈరోజు. అంటే ఈ సంవత్సరం 2020ని వదిలేసి 2021కి అడుగట్టబోతున్నాము. అంటే ఈ ఈ సందర్భంగా చాలామంది దాతులు చేసుకోవడము, డ్రింక్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు. వాస్తవానికి ఇక్కడ మారుతుంది అంకెలే కదా, పెద్ద మన జీవితాలు ఏం మారట్లేదు కదా. ఈరోజు ఏదో పెద్ద ఎంజాయ్ చేద్దాం అనేసి అనవసరంగా వృధా ఖర్చులు చేయడం, మళ్ళీ కొంచెం ఓవర్ డ్రింక్ అయ్యి కొంచెం యాక్సిడెంట్లు జరగడం కూడా జరుగుతూ ఉంటాయి. దాదాపు అవన్నిటికి దూరంగా ఉండండి. ఎందుకంటే మనకు అక్కడ మారుతున్నాయి జస్ట్ అంకెలే కానీ మన జీవితాలు ఏం మారట్లేదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే నేనేదో పెద్ద చెప్పేంతవన్నీ మాత్రం కాదు, ఏదో చిన్నగా నాకు తోచిన కాడికి నేను చెప్తున్నాను. వింటే బాగుంటుంది. మనం ఎన్ని దావతులు చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ మన ఫ్యామిలీస్ మన మీద ఆధారపడి ఉన్నాయని మాత్రం గమనించండి. ఎందుకంటే మన ఎంజాయ్ మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ జరగడానికి ఏదైనా జరిగితే మన వల్ల ఎంతమంది సఫర్ అవుతారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది ఎవరైనా సరే, నేనైనా సరే నాకు నేనుగా కూడా చెప్పుకుంటూ ఉంటాను. నేను ఏదన్నా చేసేటప్పుడు నేను పరిపరి విధాలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను. నా వెనకాల నా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏ విధంగా బాధపడద్దు. అంటే నేను ఎంజాయ్ చేస్తుండొచ్చు, ఇప్పుడు ఈ పాటికి నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను అనుకుంటుండొచ్చు. కానీ నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారో నేను ఊహించుకున్నా. అందుకే నేను చాలా వాటికి నేను దూరంగానే ఉంటా. అంటే అది మీ ఇష్టం అండి. ఇక అంటే చెప్పాలనిపించింది చెప్పిన అంతే. అది నేను ఏదో పెద్ద తోపు కాదు, నేను పెద్ద తుడుము కాదు. మీకు నచ్చితే రిసీవ్ చేసుకుంటాను అనుకుంటున్నా, లేదంటే అది ఇక ఎవరి ఇష్టం వాళ్ళు కదా, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం కదా. కానీ మన వెనకాల మన ఫ్యామిలీస్ ఉంటాయి అన్నది మాత్రం చిన్న ఒక గుర్తు పెట్టుకొని మనం ఎంజాయ్ చేయడం కానీ, దావతులు చేసుకోవడం కానీ, డ్రింక్ చేయడం కానీ ఒక్కసారి గమనించి చేసుకోండి. ఏదైనా ఒక మోతాదులో చేసుకోవచ్చు, కానీ హెవీగా చేసుకుంటే మాత్రం కొంచెం అందరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంది సోది అనుకుంటున్నారా? సరే, ఏం సోది అని చెప్పగాని నెక్స్ట్ ఓకే, మన రెగ్యులర్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఇంతకు పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఇది షర్ట్ క్లీనింగ్ అనేది మనం అంతా కంప్లీట్గా ఊడ్చేసినాం. అది కంప్లీట్గా ఊడ్చేసి బయట ఎత్తిపోసిన తర్వాత మనం బ్లీచింగ్ వేసుకొని మట్టి చల్లుకున్నాం అనమాట. అంటే బ్లీచింగ్ అనేది ఒక రోజు ముందు చల్లుకోవాలి. మన ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ పైన బ్లీచింగ్ అనేది ఒక రోజు ముందు చల్లుకోవాలి. ఒక రోజు ముందు ఎందుకంటే కరెక్ట్గా కంప్లీట్గా బ్లీచింగ్ పడిన తర్వాత దానికి దేనికని చంపేసే గుణం ఉంది కదా, మన బ్యాక్టీరియా కానీ దాన్ని చంపేసే గుణం ఉంటుంది కదా బ్లీచింగ్లో. ముందర చల్లిన తర్వాత ఈ కంప్లీట్గా తెల్లారి మట్టి పోసుకోవాలి. అంటే నేను అవి చల్లేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. ఇప్పటికైనా చూపెట్టాలనుకుంటున్నాం. అంటే ఆ ప్లేస్ బ్లీచింగ్ వేసిన ప్లేస్ని, మట్టి వేసిన ప్లేస్ని చూపెట్టాలనుకుంటున్నా. ఇంకో నెక్స్ట్ వచ్చేసి తర్వాత పార్ట్ 3లో ఎలా అల్లుకోవాలి అనేది చూపెట్టాలనుకుంటున్నాను మీకు. అంటే కంప్లీట్గా ఇక్కడ నుండి రెగ్యులర్ వీడియోస్ అయ్యాయి. ఎట్లా అలకడము, సీలింగ్ ఎలా కట్టుకోవడము, అంటే మీకు ఇంతకుముందు వీడియోలో చూపెట్టిన అనుకుంటా, కానీ మళ్ళీ చూపెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరు ఈజీగా నేర్చుకోవాలి. మన దాంట్లో చూసి అందరు ఈజీగా వర్క్ నేర్చుకోవాలి. కొత్త వాళ్ళకు కూడా ఈజీగా ఉండాలి. అయితే మేము బ్లీచింగ్ చేసిన వీడియో ఒకటి మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఇంచుమించుగా ఒక 5 kgs వరకు ఒక బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ తీసుకొని మనం ఒక టబ్లో తీసుకొని చేతులకు ఏదైనా గ్లౌజ్ లాంటివి పెట్టుకొని కంప్లీట్గా ఇట్లా చల్లుకోవాలి. బ్లీచింగ్ మొత్తం షెడ్ మొత్తం ఇట్లా చల్లుకోవాలి.
ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా చల్లుకొని అంటే ఒక రోజు ముందు మనం చల్లుకొని పెట్టుకోవాలి. ఒక రోజు ముందు చల్లుకొని పెట్టుకొని నెక్స్ట్ డే తర్వాత రోజు మనం ఎర్రమట్టి వేసుకోవాలి. ఎర్రమట్టి వేసుకొని అలికేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ పోసిన తర్వాత ఇక మనం ఇట్లా మట్టి చల్లుకోవాలి. ఇట్లా కంప్లీట్గా మట్టి అంటే ఈ పొక్కలు ఉంటాయి కదా, ఈ పొక్కలు ఈ గుంతలు ఉన్నాయి కదా, అవి లేకుండా కూడా చూసుకోండి. అవి లేకుండా మంచిగా చల్లుకోవాలి. అంటే కంప్లీట్గా ఇదండి, కంప్లీట్గా ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా చల్లుకొని తర్వాత వాటర్ పట్టుకొని మనం అలికేసుకోవాలి. అలికేయడం అంటే ఇక చేతులతో క్లియర్గా ఇట్లా అనుకుంటూ రావాలి. అంటే అది వీలుంటే ఆ వీడియో చూపెడతా, ఒకవేళ ఒక్కరు ఉంటే చూపెట్టకపోతుండొచ్చు. అలికిన తర్వాత మాత్రం కంపల్సరీ చూపెడతాం మీకు. ఓకే, నెక్స్ట్ వీడియోస్ గురించి వెయిట్ చేస్తూ ఉండండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను మీకు అందరికీ క్లారిఫై చేస్తాను.